చేతులు చేద్దాం. హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఈరోజు నాది కాదు అంటే ఈరోజు నాది కాదంటే నిన్నటి దినానే నాకు ఇచ్చిన అవకాశం వాతావరణం వల్ల కాస్త చెప్పలేకపోయాం. అందులో చాలా మంది కొందరు వారి అవసరతల బట్టి వెళ్ళిపోతే విశ్వాసం కలిగినటువంటి కొందరైనా కానీ నిలిచారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి, తర్వాత దైవ సేవకులందరికీ, వేదికను అలంకరించిన సేవకులందరికీ కూడా అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్తాం అందరూ. వందనాలండి. అందరూ బాగున్నారా? బాగుంటే బాగున్నామని చెప్పండి, బాగలేకపోతే ఏదైనా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్త హల్లెలూయా అంటుంటాం, ఏరేమనుకోద్దు. లేకపోతే ఇంకా టైం ఏంది వెళ్ళి రాపోయాననే మాటలు కాకుండా కాస్త ఉజ్జీవంగా, ఉల్లాసంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో మీరందరూ కూడా యాక్టివ్గా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ సభలో వేయ ప్రయాసలతో చాలా కష్టపడి ప్రతి సంవత్సరం కూడా ఇలాగా జరిగిస్తూ వస్తూ ఉన్నాం. వేదిక మీద కొద్ది మంది మాత్రమే కనబడుతున్నారు, కానీ వెనక నుండి సహాయం చేసి ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా మంది కూడా మాట్లాడేవారు, మాట్లాడుతూనే ఉంటారు. పెదవి విరిచి మాట్లాడేవారు చాలా ఉండకపోలేదు. అయినా కానీ దేవుని మహాకృపను బట్టి చాలా మంది ఒకవేళ అనుకుని ఉంటారేమో, వర్షం పడుతుంది కదా ఇలా పని అయిపోయినట్టే అని. ఏది ఏమైనా దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఉందంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నాకున్న ఆశ, నాకున్న ఒకవేళ మీరు ఏం పర్వాలేదు లేనా, ఈరోజే కదా ముగించేది ప్రార్థన, రేపటి రోజు ఇంకా ఉండదు కదా. ఒకవేళ ఇంకా ఇంకొక సేవకుడు చెప్పినా పర్వాలేదు, మేము వింటాం ఉంటాం అన్న వాళ్ళు చేతులెత్తండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి ఆశ మీకైతే ఉంది. చాలా మంది అంటారు, ఏం చెప్పాలంగా, టైం అయిపోయింది ఇంకా గనక ఎంతమంది చెప్తారు ఇంకా అనే వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. నా మాటలు బాగా గమనించండి, ఎవరు కూడా అల్లరి చేయొద్దు. చెప్పేటప్పుడు మళ్ళీ మీరేం ఎక్కువ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీలో అందరికంటే చాలా చిన్నవాడినే అయినా కానీ చదువులో కూడా చాలా తక్కువగా చదువుకున్న వాడినే అయినా దేవుడిచ్చిన కృపా వరాలను బట్టి ఈ రీతిగా దేవుడు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం అయితే మరి మన మధ్యలో ఉన్నటువంటి ఈ రీతిగా మనం అందరూ కలుసుకున్నాం. ఎందరో ప్రయాసపడుతున్నారు, ఎందరో సహకరిస్తున్నారు. మరి మా బావగారు ఎదిద్య గారు కూడా ఒక అరగంట సేపు వాక్యాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా. 9 అయింది, 9:30 వరకు నేను మరి వాక్యాన్ని అందిస్తాను. ఒకవేళ మీరు ఇష్టపడితే, ఇష్టపడేది కాదు, చెబితే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఇంత ప్రయాసపడుతున్నాం, ఎవరి కోసం చెప్పండి. ఖచ్చితంగా మీరందరూ కూడా వాక్యం వినాలి. ఇంకా ఈ రోజుతే ముగిస్తుంది ఈ ప్రార్థన, రేపు రోజు ఉండదు కనుక దేవుని చిత్తం బట్టి మరి అయ్యగారు కూడా పంచుకుంటారు, నేను ఆలోచించాను. ప్రేమైన దేవుని బిడ్డరా, మీలాగనే వెనకటి ఒక ఆమె ప్రార్థన ఆలయానికి సేవకుడు పిలిస్తే తల్లిగారు, అమ్మగారు ప్రార్థనకు రావచ్చు కదా, ఎందుకు ఇంటికాడే ఉండి కాలాన్ని వెళ్ళబుచ్చుతావు, కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? దేవుని సన్నిధికి వస్తే, దేవుని దగ్గర పాటలు పాడితే ఉత్సాహం, ఉల్లాసం, ఎంతగానో దేవుని బలాన్ని పొందుకొని నీవు దేవుని ద్వారా దీవించబడతావు కదా, వేగిరమే దేవుని సన్నిధికి రావచ్చు కదమ్మా అన్నాడు. ఈ సేవకుడు అనడమే ఆలస్యం. ఆమె గారు అంటుంది, ప్రేమైన దేవుని బిడ్డలారా, వద్దామనే అనుకున్నాను అయ్యగారు, వద్దామని అనుకున్నా, అన్ని అప్పటికే రెడీ చేసి పెట్టాను ఇంట్లో. కొందరు ఉంటారు కదా, ఆకలికి తట్టుకోలేక
తర్వాత మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత మా మీద లేనిపోని మాటలు మాట్లాడతారు కనుక వద్దామని అనుకున్నాను. కానీ వచ్చే టయానికి అదేనండి, మీటింగ్ దగ్గరికి వచ్చాను, మీ పాటలు విన్నా, మీ ప్రార్థన విన్నా, మీ వాక్యం విన్నా, మీరు చేసే ప్రతి కార్యాన్ని నేను చూశానండి. కాకపోతే మధ్యలో ఒక చీమ అడ్డం వచ్చిందండి, అందుకు రాలేకపోయాను అక్కడ దాకా. ఏమడ్డం వచ్చింది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోస్త కాస్త సౌండ్ పెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి అంటుంది ఏమని? అమ్మా, ప్రార్థన స్థలానికి నువ్వు రాలేదే, దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు రాలేదంటే, వచ్చానయ్య గారు రాలేదంటారేంటి? అక్కడ దాకా వస్తే చీమ అడ్డం వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళానయ్య గారు అని చెప్పిందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మీరు కూడా అలాగనే ఉన్నారు. నాకు వినబడుతున్న, నా చెవులోకి వినబడుతున్న సంగతులన్నీ వింటుంటే ఏం లేదు, కార్తీక దీపం, మొగల రేకులు అన్ని అయిపోయి నాకు వచ్చున్నారు మనోళ్ళు. ప్రైజ్ హల్లెలూయా. నీ దీపం ఆరిపోక ముందే చూసుకోండి అమ్మా. ఒకవేళ మీ దీపం ఆరిపోతే అక్కడ ఎవ్వరు విలపించి గోల చేసి ఏం చేసినా కానీ మీకు అర్థం కావడం లేదేమో. జాగ్రత్త ప్రేమైన దేవుని పిల్లరా. ఒకవేళ అదే ఆవిడ గాని ఒకవేళ అడిగితే, ఒకవేళ వాళ్ళ ఇంటి వివాహము, వారి బంధువుల వివాహం ఒకవేళ జరుగుతుందనుకో, ఏనుగు ఎదురొచ్చిన గాని, ఏనుగు అడ్డొచ్చిన గాని ఏం చేస్తారు తెలుసా? ఏనుగునుగా ఎదిరించేన గాని వివాహం కోసం వెళ్తారు. ప్రార్థనాలయానికి రమ్మంటే, దేవుని యొక్క సన్నిధానానికి రమ్మంటే సాకులు చిన్న చిన్నవి, చీమడ్డం వచ్చిందని చెప్పి, పిల్లాడు ఏడ్చాడని చెప్పి, ఇప్పుడే మాకు పని కల్పించుకున్నాము, ఇప్పుడే పలాని వాళ్ళు పిలిచారండి అందుకే వెళ్ళామని చిన్న చిన్న సాకులు చెప్పి ప్రార్థనకు రాని వారు ఎందరో ఉన్నారు. ప్రార్థన స్థలానికి రాని వారు ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్త. జీవితం చాలా విలువైనది. దేవుడు కూడా సమస్తాన్ని మన కోసం సృజించాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, జలచరాశులను, సృష్టి యావత్తును, పంచభూతాలను మన కోసం దేవుడు సృష్టిని కలగజేశాడు. కలగజేస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆయన అనుకున్నాడు, చూద్దాం నా బిడ్డలు ఎలాగ ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్నట్టుగానే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుడు భూలోకం వైపు చూశాడు. చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? చదవండి ఆదికాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 6వ అధ్యాయం 12వ వచనం. త్వరగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు దేవుని సన్నిధిన చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఏమై ఉన్నదంట? చెడిపోయి ఉండెను. గమనించాలి, ఏమైందంట చెప్పాలి. మీరు అందరూ మీరు మాట్లాడితే బాగుంటుంది. నేను వినాలనుకుంటున్నా, ఊరికి ముసుకేసుకుంటే సరిపోదు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరిని చూశాను నేను. చాలా నడుము వంగిపోయిన వాళ్ళు. ఎంత ఆసక్తి అండి వారికి, ఎంత ప్రేమ అండి వారికి. దేవుని దగ్గర 4 మాటలైనా వింటే బాగుపడతామేమో అనుకున్నారో ఏమో తెలియదు, కానీ నడుము వంగిపోయిన గాని ఈ సన్నిధికి లేదా ఈ ప్రాంతానికి, ఈ సభ దగ్గరికి వారు ప్రయాసతో వస్తున్నారు. అందుకే ఒక సేవకుడు పాడిన పాట ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు బలము ఉన్నంత వరకు. ఏం పాడరా? పాడతారా? చెప్పరే? దేనికి స్తోత్రం. హల్లెలూయా. మాకు రావులే అన్న ఈ పాటలు. మీరేంద అంత అన్ని స్పీడు డీజేలే. ప్రేమ దేవుని బిడ్డలారా, నాకు బలమున్నంత వరకు తెలియలేదయ్యా నీ శక్తి ఏంటో. బలమంతా కూడా పోయాక, అందుకే యవనస్తులారా జాగ్రత్త. బలమున్నదని, శక్తి ఉన్నదని, జిమ్ముకెళ్ళి ఇప్పుడే కండలు పెంచుకున్నామని, నీ ఒంటిలో రక్తం వేడిగా ఉందని ఒకవేళ నీ మార్గాన్ని నువ్వు చెడిపి వేసుకున్నావా, దేవుడు లెక్క అడిగే రోజు వస్తుంది. దేవుడు నిన్ను పిలిచే టైం ఒకటి వస్తుంది. అందుకే ప్రేమిన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. మహా అయితే 80 ఏళ్ళు,
అధిక బలమైతే 80 ఏళ్ళే, 70 ఏళ్ళే నీకు ఆయుష్ ఉండేది. ఈరోజే ఒక భూస్థాపానికి వెళ్ళాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, మా సహోదరి అక్కగారు అవుతారు. వారు అనుకుంటారు, ఒకవేళ వాళ్ళ బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఏమనుకుంటారు చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు బోర్న ఏడుస్తున్నారు. ఈమె ఇంకా కొంతకాలం ఆ మధ్యలో ఉంటే బాగుండు కదా, ఇంకా ఈమె కొంతకాలం మా మధ్యలో జీవించి ఉంటే బాగుంటుంది కదా, అంతలకే వెళ్ళిపోయిందా. అయ్యో, ఊరు వారంతా ఏడుస్తారు, ఊరు వారంతా ఓదార్చాలని చూస్తారు, బంధువులంతా కూడా వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఓదార్చేవారు ఎవరు లేరు. ఒకవేళ ఆ సమయానికి, ఆ టయానికి, అమ్మా ఏం కాదులే బాబు, ఏం కాదులే పిల్లలారా, ఏం కాదులే, మేమున్నాం, మీకు మేమున్నాం, ఇదిగో మేము చేస్తాం, మేము అండగా ఉంటాం, ఆదరణగా ఉంటాం, ఏది కావాలన్నా నా దగ్గరికి రా అంటారే గాని ఆ సమయానికి వారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఓదార్చేవాడు ఒక్కడే, యేసుక్రీస్తు తప్ప. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తానన్నాడు. హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు. తెలిస్తే అందరూ బాగా చక్కగా, నేను పలాంటి టయానికి చచ్చిపోతా కదా, పలాని రోజు నేను చనిపోతా కదా, ఆ టయానికల్లా నేను సెట్ అయిపోతలే, దేవుని దగ్గర నమ్మకంగా అప్పటికల్లా నేను భూలోకంలో జీవిస్తే బాగుపడి బాగుంటలే అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అందుకే ఆయన అన్నాడు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ జామ వస్తానో తెలియదు, నేను ఏ గడియలో మీ దగ్గరికి వస్తానో తెలియదు అని చెప్పి దేవుడు ముందుగానే మనకు సూచన సలహా ఇచ్చాడు, లేదా ఆయన ముందుగానే మనకు చెప్పాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆయన సృష్టి యావత్తు కలగజేశాడు కదా, ఆయన చేతి పనివారమే కదా మనం. ఆయన ఒకసారి భూలోకంలో ఉన్న మనుషులందరినీ తేరి చూశాడు. లోకంలో ఎవరు ఎట్లా ఉన్నారంట, ఒక ఆయన చెప్పాడు, రే సిద్ధా, ఇది మైకి చెప్తే బాగోదేమో మళ్ళా, లోకం ఎట్టుందంటే ఎట్టుంది. ఒక ఆయన అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరు, లోకం అంటే ఎవరుగా, మనుషులే. లోకం ఎలాగ ఉందిరా అని అడిగాడంట. ఏముందయ్యా, ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి యొక్క మార్గాలలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప మంచి చెడును ఆలోచించేవారు లేరయ్యా అని చెప్పాడంట. దేవుడు కూడా భూలోకాన్ని ఒకసారి చూసినప్పుడు అది ఎలాగుందంట అంటే, లోకంలో ఉన్న మనుషులు ఏమైపోయారు, ఎలా చెడిపోయారు, ఏ విధంగా వారు పాడైపోయారు, ఏ విధంగా వారు చెడిపోయారంటే రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. బైబిల్ అంటుంది, ఒకడు వ్యభిచారం చేస్తూ చెడిపోయాడు, ఒకడు దొంగతనం చేస్తూ చెడిపోయాడు, ఒకడు పాపం చేస్తూ చెడిపోయాడు, ఒకడు దొంగతనం చేస్తూ చెడిపోయాడు, ఇంకొకడు నరహత్య చేస్తూ చెడిపోయాడు. ఈ రీతిగా అనేకమైన మార్గములో యవనస్తులు చెడిపోయారు, స్త్రీలు చెడిపోయారు. లోకంలో ఉన్న మనుషులందరూ పాపమునికి బానిసైపోయి, లోకంలో ఉన్న వారందరూ సాతానుకు లొంగిపోయి పాపాన్ని చేస్తూ దేవునికి దూరమైపోయారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న వారందరూ చెడిపోయారు. లోకంలో ఉన్న వారందరూ తమ మార్గాలను చెడిపి వేసుకున్నారు. దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, ఉద్దేశాలు మనిషి చెడిపోవడానికి కాదు దేవుడు కలగజేసింది, పాడైపోవడానికి కాదు దేవుడు నిన్ను కలగజేసింది, నిన్ను పుట్టించింది, నిన్ను సృజించింది. తన పోలిక చొప్పున నిన్ను పుట్టించాడు దేవుడు. ఎవరి పోలిక? చాలా మంది అంటారు, అక్క ఎట్ట పుట్టాడేమ్మా వాడంటే, అంతా నీ లెక్కనేమ్మా. ఎట్ట? ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎట్ట పుట్టినాడమ్మా నా కొడుకు అంటే, ఏం లేదు అంతా నీ పోలికలేనాయన అంటారు. దేవుడు కూడా నిన్ను పుట్టించింది తన పోలిక చొప్పున నిన్ను పుట్టించాడు. చదవని ప్రేమిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అదే 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను,
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేసుకున్నారంట? చెడిపి వేసుకున్నారు. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా, ఎవరి మూలంగా అంట? సమస్త శరీరుల మూలముగా భూమి ఏమైపోయిందంట? బలాత్కారముతో నిండిపోయింది. చదవండి, గనుక నా సన్నిధిన వారి అంతము ఏమైందంట? ప్రైజ్ లా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి దేవుని మాటలు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నోవాహుతో తన మాటలు చెబుతున్నాడు. ఏమని? నోవాహు, భూలోకములో నేనే కదా ఆదాముతో చెప్పాను. ఏమని? భూలోకాన్ని నిందించండి, మీరు ఆశీర్వదించబడండి, మీరు దీవించబడండి, నాలుగు దిశలా మీరు వ్యాపింపజేయమని. ఇదిగో నేనే కదా నా నిండు చేతులతో మిమ్మల్ని ఆశీర్వదించాను. నోవాహుతో అంటున్నాడు, నోవాహు, భూలోకం సమస్త శరీరాలతో ఏమైపోయిందంట? చెడిపోయింది. బలాత్కారముతో, సాతాను యొక్క బంధకాలలో ఎవరికి నచ్చినట్టు వారి మార్గాన్ని ఎంచుకుంటూ, అక్కడ రాయబడిన మాట మీరు చూస్తే సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాడు బతుకుతున్నాడు. ఈ రోజుల్లో చాలా ఎక్కడ చూసినా, అమ్మాయి ఎలాగ నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, అబ్బాయి ఎలాగ నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంటే, ఏం లేదా, నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను, నాకు నచ్చిన వారిని నేను వివాహం చేసుకున్నాను. మరి బాగుందా? ఏం బాగుండి, ప్రారంభంలో బాగుండే. ఎట్టంట ప్రారంభంలో ఎట్టుంటుందో తెలుసా అమ్మాయి? బోండాలు తినాలనిపిస్తుందా? మైసూరుకు అయితే ఏమంటావా? ఎక్కడికి వెళ్ళి మైసూరుకి వెళ్ళి బోండాలు తీసుకురమ్మంటావా? అప్పుడప్పుడే లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకురమ్మంటావా? గోపి తీసుకురమ్మంటావా? ఫ్రైడ్ రైస్ తీసుకురమ్మంటావా? ఏది ఏమంటావు బావా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇవి చెప్తే బాగుంటుంది మీకు కదా. సమస్త శరీరులు ఏం చేసుకున్నారంట? తమ మార్గాలని చెరిపి వేసుకున్నారు. అందుకే దేవుడు నోవాహుతో అంటాడు, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ జనులందరూ వారి వారి మార్గాలను చెరిపి వేసుకొని నా సన్నిధిలో వారికి అంతం వచ్చింది. వారి ఆయుష్ మునిగించబడుతుంది. వారు భూలోకంలో ఇంకా లేకుండా నేను చేస్తాను. ఎందుకు ప్రభువా? నువ్వే కదా కలగజేసింది, నువ్వే కదా పుట్టించింది, నువ్వే కదా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించింది. అవును, నేనే పుట్టించాను. మీరు గమనించండి ప్రేమిన దేవుని బిడ్డలారా, కుమ్మరి దగ్గర ఒక కుండ ఉంటుంది. ఏముంటుందండి? కుండ. ఎవరు తయారు చేస్తారు? ఎవరు చేస్తారండి? కుమ్మరే చేస్తాడు. తనకు నచ్చినట్టుగా చేస్తాడు. నన్నెట్టు ఇటు చేసినావు అబ్బా, ముక్కు సొట్టగా పెట్టావనుకో, నాకు ముక్కు ఇట్టెందుకు పెట్టినావు, అట్టెందుకు పెట్టినావు అని అడగదు కుండ. తన పోలిక ఎలాగా అతడు చేస్తే, ఎలాగా మలిస్తే అలాగా కుండ తయారవుతుంది. దేవుని ప్రశ్నించే హక్కు నీకు లేదు. దేవుని ప్రశ్నించే హక్కు నీకు లేనే లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పుట్టించాడు దేవుడు? ఎందుకు పుట్టించి మళ్ళీ ఇన్ని శ్రమలు పెట్టాలా, ఇన్ని కష్టాలు పెట్టాలా ఈ జీవితంలో, ఈ పోరాటం? అందుకే దైవ సేవకులు యేసన్న గారు పోరాటం అనే పాటలో చాలా చక్కగా పాడారు. ఏమని? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. ఇంత మంచిగా పాడుతుంటే మీరు చప్పట్లన్నా కొట్టచ్చు కదా. ఈ ఆత్మీయమైన పోరాటంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, రోగాలు, సమస్యలు. కొందరు అంటారు, యేసు ప్రభువు నమ్ముకుంటే రోగాలు రాకూడదు కదన్నా. ఎందుకు రాకూడదన్నా చెప్పు? ఇది మట్టి శరీరం. ఈ శరీరానికి అన్ని వస్తాయి, రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది, అన్ని ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి టచ్ ఫైర్ అంటే పోతాయి కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈయన సమస్తమును కూడా బాగు చేసే దేవుడు. చెడిపోయిన దాన్ని బాగు చేసే దేవుడు, పాడైపోయిన దాన్ని బాగు చేసే దేవుడు. అందుకే ఆయన అన్నాడు, లూకాసు సువార్త 19:10 మనం రాయబడితే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే దేవుడు భూలోకానికి వచ్చాడంట. ఆయన ఎవరు నశించారు?
లోకంలో ఉన్న మనుషులందరూ చెడిపోయి తమ మార్గాలను చెరుపు వేసుకొని ఉంటే దేవుడు అంటాడు, వారి అంతం, వారికి ముగింపు ఇంకా జరగబోతుంది. నోవాహు, నువ్వు ఓడ తయారు చేసుకున్నాడు. ఆ సందర్భానికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేను తోటను చాలా చక్కగా అలంకరించాడు దేవుడు. ఎలాగంట? చాలా చక్కగా అలంకరించి కావలసినటువంటి పనులన్నీ ఇచ్చాడు దేవుడు ఆదాముకు. చాలా చక్కగా దేవుడు అన్ని సమకూర్చాడు. ఏవి కావాలన్నా ఏదేను తోటలో దొరుకుతాయి. ఏం దొరుకుతాయి అక్కడ? ఏదేను తోటలో ఏం దొరుకుతాయి చెప్పండి? మంచి ఫలాలు ఉన్నాయి అన్నిటికీ మించి. ఆ ఏదేను తోటలో మధ్యలో ఒక వృక్షం ఉంది. చదవండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. త్వరగా 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. హల్లెలూయా. నేను చెప్పదలిచినది ఒకటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ ఎదుట రెండు విషయాలు లేదా 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. భూలోకంలో ఉన్న మనుషులందరూ తమ మార్గాలను ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనిస్తే జీవవృక్ష ఫలమునకు వెళ్ళే మార్గాన్ని దేవుడు ఏం చేశాడంట? మూసివేశాడు. డోర్ క్లోజ్ చేసేసాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఆ వైపు వెళ్ళడానికి వీలు లేదు. ఆదాం, ఒకప్పుడు ఆదాము దేవునితో మాట్లాడినవాడు. ఒకప్పుడు ఆదాము యేసయ్యతో స్నేహభావం కలిగి ఇద్దరు కూడా కలిసి మెలిసి ఉండేవారు. ఏదైనా తోటను అలంకరించి కావలసినవన్నీ కూడా ఆదాముకు అనుగ్రహిస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మధ్యలో ఒక చెట్టు పెట్టాడు. అదే చెట్టు తెలుసా? మంచి చెడులనిచ్చు జీవవృక్షమును ఆ తోటల మధ్యలో పెట్టాడు. పెట్టిన తర్వాత చాలా స్టోరీని అక్కడ చెప్పడానికి సమయం లేదు కనుక ప్రేమైన దేవుని బిడ్డల త్వరగానే ముందుకెళ్తున్నాను. ఆదామును దేవుడు మొదటిగా ప్రారంభంగా అన్ని విషయాల్లో బాగా చక్కగా ఉండాలని ఆదామును తయారు చేశాడు. దేవుడు ఆదామును తయారు చేస్తే, ఇది ఎవరికి అందరు తెలుసు బాగా, ఆదాము అంటే ఎవరు తెలియని వాళ్ళు కూడా లేనే లేరు. అయితే ప్రేమిన దేవుని బిడ్డలారా, మరి జీవవృక్ష మార్గాన్ని లేదా ఆ యొక్క వృక్షాన్ని తినకుండా, ఫలమును తినకుండా దేవుడు ఎందుకు ఆదామును ఆపివేశాడు చెప్పండి? ఆదాము గురించి తెలియని, అవ్వ గురించి తెలియని, ఏదేను తల్లిగారు పాట అన్నారు, ఏదేను తోటలో ఆదాము. ఏం పాడరా మీరు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బూస్ట్ హార్లిక్స్ తర్వాత ఉంది. దేనికి స్తోత్రం. ప్రేమిన దేవుని బిడ్డలారా, జీవవృక్ష ఫలమును తినకుండా ఆ మార్గానికి వెళ్లకుండా ఆదామును దేవుడు ఏం చేశాడు? ఆపివేశాడు. చేయరాని పాపం చేశాడు ఆదాం. ఏం పాపం చేశాడు చెప్పండి త్వరగా? ఏ పాపం చేశాడు ఆదాం? స్వరమెత్తి చెప్పండి అమ్మా. ఏ పాపం చేశాడు ఆదాం? దేవుని యొక్క మాటను ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆదాము దేవుని మాట వినకుండా, చెప్పిన మాట వినకుండా ఆ యొక్క ఫలమును తినవద్దని చెప్పిన ఫలాన్ని ఏం చేశాడు? దేవుడు ముందే చెప్పాడు, ఆదామా ఇదిగో ఈ ఫలమును తిను దినమున నువ్వు ఏం చేస్తావు? చస్తావు. ఏం చేస్తావు అన్నాడు దేవుడు? చెప్పండి త్వరగా. మామ మళ్ళా మాట్లాడదాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా ఈ ఫలమును తిను దినమున నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా నువ్వు ఏమైపోతావు? చస్తావు. మరి ఆదాము చచ్చాడా బతికాడా? ఏం చెప్పారేంది మీరు? రండి ప్రేమిన దేవుని బిడ్డలారా, చదువుకుందాం. అక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆదాముతో, ఆదామా నువ్వు ఈ ఫలము తిను దినమున చస్తావు అన్నాడు. చచ్చాడా చావలేదా? ఏదో చెప్పండి. ఆదాము చచ్చాడా చావలేదా?
ఏందమ్మా? ఏదో మీరు చెప్పేది నాకే అర్థం కాలేదు. ప్రేమిన దేవుని ఆదాము అయితే చావలేదు, కానీ చచ్చాడు. ఎట్లా చచ్చాడు చెప్పండి? ఎలాగా, ఏ రీతిగా? ఊరికే వాక్యం ఆదాము చచ్చిపోయినాడా? ఎడ చచ్చిపోయినాడు? ఏదైనా తోటలో వీళ్ళిద్దరే ఉన్నారా? ఇట్లా చదువుకుంటూ పోవడం కాదు. ఆదాము చచ్చాడు. ఎట్లా చచ్చాడు? ఇవన్నీ తెలుసా మీకు? చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఈ రోజులో చాలా మంది చచ్చిపోయిన అనుభవాలలో ఉన్నారు. ఏ రీతిగా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత, మీ దుష్కార్యముల చేత మీరు చెడనడవిక నడిచిన ద్వారా దేవుని దృష్టిలో మీరు చచ్చిపోయారు. అంటే ఆధ్యాత్మికంగా మీరు చచ్చిపోయారు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి కదా, ప్రేమ కలిగిన వాడు కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రేమిన దేవుని బిడ్డలారా, సమయం లేదు కనుక త్వరగా నేను ముందుకెళ్తున్నాను. ఆదాముతో ఆ మాట చెప్పాడు. ఆదాము ఫలాన్ని తిన్నాడు. అయితే ఒకేసారిగా దేవుని యొక్క మనసు చాలా బాధపడిన సందర్భాన్ని ఆ సందర్భంలో మనం చూస్తాం. ప్రతిరోజు చల్లని పూట ఇలాగా చల్లని గాలిలో, చల్లని యొక్క ఆ ఏదేను వనములో ఇద్దరు కలిసి ఆదాము దేవుడు ఆదాము ఇద్దరు కూడా చాలా చక్కగా, ప్రభువా పరలోకంలో దూతలు బాగున్నారా, పరలోకంలో వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా అని చెప్పి అలాగా చాలా చక్కగా ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతుంటే ఉన్న పాటున దేవుడు పైనుండి ఏదేను తోటలోకి వచ్చాడు. ఏదేను తోటలోకి వచ్చిన తర్వాత ఆదాము కనబడట్లేదు. ఆదాము దేవుని దృష్టిలో కనబడలేదు, దాక్కున్నాడు. దేవుడేమో, ఆదామా ఎక్కడ ఉన్నావు నువ్వు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ రోజున నేను అడుగుతున్నా ప్రేమిన దేవుని బిడ్డలారా, చాలా మంది పేరు చెప్పనికి లేదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ స్థలంలో నువ్వు ఉన్నావు? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. కులం నాది మతం నాదని భావమెందుకో, ధనముంది బలముందని గర్వమెందుకో, ప్రాణం ఉన్నాని దేహము రేపో మట్టి బొమ్మరా, మట్టి బొమ్మ చివరి మజిలి ఏంటిదో తెలుసా? మట్టిలోకే. చాలా మంది అంటారు, నా కులం ఇది, నా మతం ఇది, నా వర్గం ఇది, నా బలం ఇంత, నా బంధువర్గం ఇంత. నీ బలం, నీ ధనం, నీ బంగారం, నీ వెండి ఏది నిన్ను కాపాడలేదు. నీ బలాన్ని చూసుకొని, నీ ధనాన్ని చూసుకొని, నీ వెనక ఉన్న నీ బంధు ప్రీతిని చూసుకొని ఒకవేళ నువ్వు గర్వపడుతున్నావా? చాలా జాగ్రత్త ప్రేమిన దేవుని బిడ్డలారా. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. యేసయ్య దగ్గరికి వస్తే చెడిపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేయాలనుకున్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని, పతనమైన నీ కుటుంబాన్ని ఆయన కట్టాలనుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది లేరండి? ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ గడపను తలుపు తట్టి అడిగినా గాని, అమ్మా నీ కుటుంబం బాగుందా, నువ్వు చల్లగా ఉన్నావా, నీ కుటుంబంలో ఎక్కడండి, ఎక్కడ నెమ్మది లేదు. అందుకే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా ఎక్కడికి రావాలా? నా యొద్దకు రండి. అయ్యా నీ యొద్దకు వస్తే ఏమిస్తావు? విశ్రాంతినిస్తా నీకు, నెమ్మదినిస్తా నీకు. చాలా మంది కొందరు అంటారు, అదే మన ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళు, ఏం లేదండి 2 సుక్కలు వేస్తే నెమ్మది ఉంటుందని బైబిల్ అంటుంది. సామెతల గ్రంథంలో ఎవడికి శ్రమ, ఎవడికి చింత, ఎవడికి హేతువు లేని గాయాలంటే ద్రాక్షారసముతో ప్రొద్దుగుచ్చు వారికే కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా,
చెప్పుకుంటూ పోతే చాలా సంగతులే ఉన్నాయి. ఆదామును పిలిచాడు దేవుడు, ఆదాము కనబడలేదు. ఎందుకు ఆదాము కనపడలేదంటే భయముతో వణికిపోతున్నాడు. ఏ భయం? మరణ భయముతో. తినవద్దని చెప్పిన ఫలాన్ని తిని ఆత్మీయంగా అక్కడే చచ్చిపోయాడు ఆదాం. శరీరానుసారంగా ఒకవేళ జీవిస్తుండొచ్చు, కానీ మళ్ళా పిలిస్తే అప్పుడు పలుకుతున్నాయా, నువ్వు తోటలో పిలిచినప్పుడు ఇదిగో ఫలాని చెట్టున దాక్కొని ఉన్నాను. ఎందుకు దాక్కున్నావు ఆదాం? నువ్వెక్కడ ఉన్నావు ఆదాం? ఏ స్థలములోనూ ఉన్నావు ఆదామా అంటే ఆజ్ఞ మీరాను, నువ్వు చెప్పిన మాట మీరిపోయాను. అయితే జీవవృక్షము ఫలమునకు మార్గానికి ఇంకా నీకు స్థలము లేదు. తోటలోంచి వెలివేశాడు దేవుని మాట వినకపోతే. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? ఎటువైపు నువ్వు వెళ్తున్నావు? చదవండి, త్వరగా నేను ముగిస్తున్నా. ప్రేమిన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. త్వరగా రండి. ప్రేమిన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 65వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. చేతులెత్తండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు చెబుతున్న మాట, లోబడని పిల్లల వైపు ఆయన దినమంతా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు నీ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావు? దేవునికి అవకాశం ఇవ్వు. నీ ఆలోచన ఎందుకు నీ సొంతంగా నువ్వు ప్రయత్నం చేస్తావు? దేవునికి అవకాశం ఇవ్వు. నీ జీవితం ఎందుకు చెడిపోతుంది? నీ బ్రతుకు ఎందుకు చెడిపోతుంది? నీవుగానే ఆయన మార్గాన్ని ఎంచుకొని వెళ్తున్నావే, కానీ నీ మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్ళిపోతున్నావే, కానీ దేవుని యొక్క మార్గం ఏంది? ఆయన ఆలోచన ఏంది? ఆయన సంకల్పం ఏంది? ఇంతకు దేవుడు భూలోకంలోనికి నన్ను ఎందుకు పంపాడు అని ఒకసారైనా ఆలోచన చేసావా? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ రాయబడిన మాటలో ఆలోచన చేస్తే, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గాన్ని నడుచుకొనొచ్చు. ప్రేమిన దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్తున్నా, ఒకవేళ నీ ఆలోచన ప్రకారంగా, నీ తలంపుల ప్రకారంగా, నీకున్న జ్ఞానం ప్రకారంగా, నీకున్నటువంటి ఆ వైభవాన్ని బట్టి వెళ్తున్నావేమో, అలా చెడు మార్గాల గుండా వెళ్ళిపోతున్నావేమో, చెడు అలవాటు కలిగి వెళ్ళిపోతున్నావేమో, చెడు సహవాసాన్ని కలిగి వెళ్ళిపోతున్నావేమో, చెడు యొక్క మార్గాన్ని ఎంచుకొని అలాగ వెళ్ళిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, అలాంటి వారితో లోబడని. చాలా మంది లోబడక, దేవునికి లోబడక, సేవకులకు లోబడక, తల్లిదండ్రులకు లోబడక, కుటుంబానికి లోబడక. అందుకే కొందరు అంటారు, మనిషి అనేవాడు ఏం చేయాలంట? దేవుని కన్నా భయపడాలా, సమాజానికన్నా భయపడాలా, లేదా తల్లిదండ్రులకైనా భయపడాలా? ఈ ముగ్గురికి భయపడిన వాడు లోకంలో వాడు ఇంకా ఎలాంటి వాడో మీరే తెలుసుకోండి. ఇంకా లోబడాలా. అలాంటి వారి కోసం నా దేవుడు దినమంతా ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు చాస్తున్నాడు. ఒక మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ప్రేమ దేవుని పిల్లరా, మీ అందరికీ బాగా తెలిసిన మాట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు అడుగుతున్నాడు, నానా నాకు రావాల్సిన ఏం కావాలా? నాకు రావాల్సిన ఆస్తి, నాకు రావాల్సిన భాగం, నాకు రావాల్సిన పొలం, నాకు రావాల్సిన ధనం, నాకు రావాల్సిన యావతంతా కూడా ఇవ్వు. ఏం చేస్తావురా? అదేదో నాకు తెలియదు. నా మార్గం వేరే ఉంది, నా ఆలోచనలు వేరే ఉన్నాయి, నా తలంపులు వేరే ఉన్నాయి. నేను ఏదేదో వ్యాపారం చేయాలనుకున్నా, ఏదో నేను లాభాన్ని సంపాదించాలనుకుంటున్నాను. గనుక నాకు రావలసిన ఆస్తి పంపకాలు నాకివ్వు. తండ్రి కదా, సరే అని ఇచ్చాడు. ఇస్తే దుర్వ్యాపారం చేశాడు, పాపానికి లొంగిపోయాడు, చెడు సహవాసం కలిగి నడుచుకున్నాడు, చెడు స్నేహితులతో నడుచుకున్నాడు. అలాగ తన మార్గాన్ని ఎంచుకొని లాస్ట్కి ఏమైందో తెలుసు కదా మీకు? ఏమైపోయాడు?
ఏం చెప్పారే మీరు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెడు మార్గాన్ని ఎంచుకొని ఏం చేశాడండి చిన్న కుమారుడు? ఏం చేశాడు? ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తీసుకుపోయినది అంతా కూడా తండ్రి ఎంతైతే మూట కట్టుకొని ఆస్తిని ఇచ్చి పంపాడో ఆ తండ్రి ఎంత గొప్పడండి. అడిగిన వెంటనే ఏం చేశాడు? మీరు ఇచ్చారు, జాగ్రత్త. ఇయర్లే చెప్తున్నా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఉన్న ఆస్తి అంతా కూడా, అంటే ఉన్నదంతా ఉండదు కాదు, తనకు రావాల్సిన వాట తండ్రి అప్పగిచ్చాడు. అప్పగిచ్చే దుర్వ్యాపారం చేసి చెడు స్నేహితులతో తిరిగి తన మార్గాన్ని అంతా చెడిపి వేసుకున్నాడు. తండ్రి ఆలోచన అది కాదు. కుమారుడు చెడిపోవాలి, పాడైపోవాలి అనే ఆలోచన కాదు తండ్రిది. తండ్రి కుమారుడు బాగుపడాలా, కుమారుడు బాగుండాలా. తల్లిదండ్రుల ఆశ అదే కదా. ఏం ఆశ? పుట్టిన పిల్లలు ఏం కావాలా? ప్రయోజకులు కావాలి, ప్రయోజకులుగా ఉండాలి. నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఫలాని ఇంజనీర్ కావాలి, నా కుమారుడు అని బోల్డంత గుండె నిండా ఆశలు కలిగి ఉన్నావు, మంచిదే ప్రేమిన దేవుని బిడ్డలారా. కానీ నీ పిల్లలు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు, నీ పిల్లలు ఎలాగ వెళ్ళిపోతున్నారు అని గమనిస్తున్నావా? మావాడు చిరంజీవిలాగా బలెచ్చాడన్న డాన్స్ ఇరిసిపెట్టామంటే స్టేజ్ మీదంగా ఎట్టేచ్చాడు? వాళ్ళలాగానే ఎచ్చాడన్నా. వాళ్ళలాగే ఇచ్చే వాడు కోట్లకు సంపద కలిగి ఉన్నాడు. నీ కొడుకు ఏడున్నాడు? పూటకు తింటే చాలు, కష్టంగా ఉంది ఈరోజు తింటే. హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆస్తంతా పోయింది, పోగొట్టుకున్నాడు. లాస్ట్కు ఓ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ పందులు నేనేం చేస్తా, నాకు కాస్త అంత అన్నం పెడతావా? ఏమంటా? పందుల దగ్గరికి వెళ్ళి కాస్త అన్నం పెడతావా నాకు, నేను ఆ పందులు కాస్త అంటే సర్లే అని చెప్పి అప్పగిస్తే ప్రేమిన దేవుని బిడ్డలారా ఏం చేశాడు? పందులు కూడా కానీ పనికి మాలోడా, పొవాకు దగ్గరికి మేము కూడా పోరా, నువ్వు పెట్టబోతున్నావురా నువ్వు. ప్రతి తోటకు కంచె ఉంటుంది కానీ పొగాకు మాత్రం మనడు బుగ్గలు బుగ్గలు పోతున్నాయా? మళ్ళా దాన్ని నలిపి మళ్ళీ పందులే చీకొడుతుంటే మనడు బాగా మళ్ళా వాళ్ళు అంటారు ఇది హానికరం. ఏ కరం? వాళ్ళు చెప్పే అమ్ముతున్నారు, నీకు అర్థం కావడం లేదు. అది చస్తావురా నువ్వు, ఇది తాగితే చస్తావని చెప్పి అమ్ముతున్నారు. అంటే పర్వాలేదండి, నేను తొందరగా చావాలి, నాకు ఇవ్వండి ఒక 3 4 తొందరగా పోతా, దేవుడు ఇచ్చినది ఎక్కువ అవుతుంది నాకు, అంతసేపు నేను ఉండలేను. 70 80 ఏళ్ళు బతకడం వద్దులే, 50 ఏళ్ళే కట్ ఆఫ్ నా జీవితంగా. అరే సిగరెట్ తాగాకురా, పనపరాకు వేసుకోకురా అంటే ఏం కాదండి, క్యాన్సర్ వస్తే నేనే కదా పోయేది, నీకేం బాధ? ప్రేమిన దేవుని బిడ్డలారా, నిజాలు మాట్లాడుకుందాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, అలాగా పందులు కూడా చీకొడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు బుద్ధి వచ్చింది అయ్యగారికి. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన భోజనం తినుచుండగా ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి రుచులేని పొట్టును ఆశింతువా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా. దేవుడు పిలుస్తున్నాడు నేను నా ఇంటికి రమ్మని, నా దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు తండ్రి, ఓహో నా తండ్రి దగ్గర ఎంత పనివారున్నారు, నా తండ్రి ఇల్లు ఎంత గొప్పది అని ప్రేమిన దేవుని ముందుకెళ్తున్నా, ప్రేమిన దేవుని అని బుద్ధి తెచ్చుకొని ఇంటికి వస్తే తండ్రి ఏం చేస్తున్నాడు? కొట్టలేదండి, కోపగించుకోలేదు, దురాన ఉండి
గమనిస్తున్నాడు. అక్కడ వచ్చేది నా కుమారుడేనా, నా కుమారుడేనా గమనిస్తుంటే నిశ్చయంగా ఖచ్చితంగా అక్కడ కుమారుడే వస్తున్నాడని గ్రహించి దూరాన ఉన్న తండ్రి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని, ఓ నా కుమారుడా, ఇదిగో ఈ రోజునే సత్యాన్ని గ్రహించి చనిపోయిన మరలా బ్రతికి నా దగ్గరకు వచ్చావా? హల్లెలూయా. ప్రేమిన దేవుని అమాంతంగా తండ్రి ఏం చేశాడంటే హత్తుకున్నాడు. వాసన వస్తుంటది, అదే చినిగిపోయిన వస్త్రాలు, జుట్టు గడ్డం పెరిగి చూడడానికి ఎవరో అన్నట్టుగా ఉన్నాడు. కానీ తండ్రి ప్రేమ గొప్పది. అందుకే దేవుడు అంటాడు, యోహాను సువార్త 3 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో త్వరగానే ముగిస్తున్నా, నాకు ఇచ్చిన సమయం ఎక్కువైపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించావయ్యా? ఈ లోకంలో మనుషులను ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఎంత ప్రేమించాడమ్మా చెప్పండి, 5 నిమిషాల్లో ముగిస్తా. ఒకవేళ దేవుని చిత్తం అయితే సేవకుడు పంచుకుంటారు, ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం. ఈ రోజే సభ ముగిస్తుంది, రేపటి దినాన ఉండదు. ఎంతగా దేవుడు ప్రేమించాడు నిన్ను నన్ను, తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. అందుకే అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒకవేళ చాలా మంది చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ఇష్టపడుతున్నా, నిన్ను ఫలాంది అని చెప్పి ఎంతో మంది మాయ మాటలు చెప్పే మాయగాళ్ళు ఉంటారు. చాలా మంది చెప్తుంటారు అంతే, నేను నిన్ను లవ్ చేస్తున్నా, ఐఎమ్ లవ్ అని చెప్పి రకరకాలుగా, నాకు ఇంగ్లీష్ రాలేండి, చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, అంతా ఈ లోక ప్రేమ నటన. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రేమిన దేవుని బిడ్డలారా, చూడండి 2 వచనాలు చూపించి ముగిస్తున్నా. ద్వితీయోపదేశకాండం 30:15 త్వరగా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. దేవుడు నీ ఎదుట ఉంచిన 2 మార్గాల గురించి చెప్తున్నా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో, ఎలా నువ్వు వెళ్ళిపోతావో, నీ జీవితం నీ చేతిలో ఉంది, నిర్ణయం నువ్వే తీసుకో. ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 30వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. 15 చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఈగరు. ఇర్మియా గ్రంథం 21:8 త్వరగా. ఇర్మియా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం త్వరగా. ఇర్మియా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ ప్రజలతో నీవు ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. దేవుడు మీ ఎదుట 2 మార్గాలు పెట్టాడు, జీవ మార్గమును మరణ మార్గం. ఏ మార్గం కావాలో నువ్వే ఎంచుకో. ఈ లోకంలో ఉన్న మార్గములన్నీ కూడా చెడిపోయిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. జీవ మార్గానికి వెళ్ళిపోతే యుగయుగాలు యేసయ్యతో నువ్వు ఉంటావు పరలోకంలో. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి తలంపులతో, ఆలోచనతో, లోకంలో మనుషుల మాదిరి చెడిపోయిన మార్గాన్ని ఎంచుకున్నావా, చిన్న కుమారులాగా చెడిపోయిన అనుభవాలు, చెడిపోయిన మార్గాన్ని ఎంచుకుంటే మరణమైపోతావు. అమ్మా జాగ్రత్తగా వినండి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణానికి తారతమ్యాలు లేవు, ఏ మాత్రం తేడా లేదు. నల్లవాడని, తెల్లవాడని, ఎర్రవాడని, కర్రెవాడని, మూతి సొట్టగా ఉందని, పెద్దవాడు, చిన్నవాడు, వయసు కలిగిన వాడు, ముసలివాడు, యవనస్తుడని ఏ భేదము లేదు మరణానికి. ఎవరినైనా మరణం తలుపుదడుతుంది. జాగ్రత్త, మరణం రాకముందే. అందుకే కీర్తనాకారుడు అంటాడు, అయ్యా మా ఆయుష్కాలం ఎంత, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఇప్పటికే నీ వయసు సుమారుగా అయిపోయింది. ఇంకా మిగతా జీవితం నమ్మకంగా దేవుని దగ్గర ఉండి పరలోక రాజ్యానికి చేరండి. ఒకవేళ మీలో ఎవరైనా కానీ బాప్తిసం పొందకపోతే బాప్తిసం తీసుకోనండి. ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని విని, వాక్యాన్ని తెలుసుకొని, అంటే ప్రేమిన దేవుని బిడ్డలారా, మీరే కాదు, ఈ యంత్ర తరంగం ద్వారా వినబడుతున్న ప్రతి స్థలములో, ప్రతి ఆత్మకు, ప్రతి వారికి దేవుడు చెబుతున్న మాట, నా దగ్గరికి రండి,
జీవ మార్గాన్ని తెలుసుకోనండి. చెడిపోయిన మార్గాలు కాదు, చెడిపోయిన అనుభవాలు కాదు. ఆ మార్గం గుండా వెళ్ళిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఈ 3 రోజుల సభ కూడా అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము దేవుని నమ్ముకున్నాం. మాలాగానే ఇంకా అనేకులు కూడా మారు మనసు పొందాలా, బాప్తిసంలోకి రావాలా, రక్షణ అనుభవంలోకి రావాలా, యేసుక్రీస్తుని తెలుసుకోవాలా. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 14 వచ్చిన 4వ వచనం అన్నాడు, నేనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరంట? ఎక్కడికి మార్గమైనా చెప్పాలి. ఎక్కడికి నువ్వు వెళ్ళాలి? ఒక ఊరు, ఒక దేశానికి వెళ్ళాలా, పైన ఉంది ఆ దేశం. ఆ దేశానికి వెళ్ళాలంటే మార్గం ఎవరు చెప్పాలి? ఎవరు? నోరు తెరవండి, కాస్త అయిపోయింది, నేను ముగిస్తున్నా. ఎవరు ఆ మార్గం? యేసయ్య లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. బాప్తిసం తీసుకోకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఈరోజు ఇలాగ నిలబడి వాక్యం చెప్తున్నంటే, ఒకప్పుడు నాకు కూడా వాక్యాన్ని లేదా ఈ దేవుని పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు నేను కూడా సండే స్కూల్లో పాపం దానిలయ్య గారు చాక్లెట్ ఇస్తే పోదాంలే అనుకొని, బిస్కెట్ ఇస్తే పోదాంలే అనుకొని పోయినోని. ఇక్కడ నుంచి నంద్యాలకు అంటే ఈ పోరాటంలో ఎన్నో ఉన్నాయిలేండి, ఉంటాయి, ఉడుకుదుడుకులు ఉంటాయి, జీవితం కదా, అన్ని ఉంటాయి. హల్లెలూయా. అసలు నేను అనుకోలేదు, వాస్తవంగా చెప్తున్నా. మా మధ్యలో ఉన్నటువంటి సుకన్య వాళ్ళ ఊర్లోనే నేను సంఘం పెడతాను నేను అనుకోలే. ఎంత ఆశ్చర్యమో. ఆ ఊర్లోనే ఈరోజు చూస్తే వెళ్తే అలాగా దేవుని నమ్ముకోకపోయినా కానీ నేను వెళ్తే కూర్చొని పడుకున్న వాళ్ళు కూడా ఆ మంచాల మీద ఉన్న వాళ్ళు లేచి అయ్యగారు వస్తున్నారు అని చెప్పి భయముతో భక్తితో చాలా మంది వందనాలు అయ్యగారు అని చెప్పి చాలా విలువనిస్తారు. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా తెలుసుకోనండి. ఈ రోజైనా కానీ యేసయ్య మార్గం, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సర్వస్వం తప్ప ఆయన లేకుండా నువ్వు ఎక్కడ పరలోకానికి వెళ్ళలేవు. ఒకవేళ యేసు ప్రభుని విడిచిపెట్టావా, నరకం నీ కోసం ఎదురు చూస్తున్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను. నిర్ణయం మీదే, నీ చేతిలో ఉంది. ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా, కాలిపోయే ఆ యొక్క నిత్యము యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతావా? బైబిల్ అంటుంది అగ్ని ఆరదు, పొరుగు చాపదు. పొరుగు ఎవరో తెలుసా? నువ్వే. ఈ శరీరానికి అన్ని ఉంటాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ శరీరం నాశనం అయిపోతుంది, ఈ గుడారం శిథిలమైపోతుంది. కానీ ఆత్మకు మరణం లేదండి. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మాత్రం మరణం లేదు. జాగ్రత్త. ఇకనైనా కానీ దేవుని గురించి చక్కగా తెలుసుకొని దేవుని మార్గంలో నడవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉన్న సమయంలో కొద్ది మాటలు అయ్యగారు కూడా పంచుకోవాలని ఆశ. ఎందుకంటే రేపటి దినాన ఉండదండి. మీకోసం చక్కని నేను తర్వాత శ్యామన్న ఈ 3 రోజులు కూడా మేము భోజనాన్ని అలగడుకోవాలా, తీసుకురావాలా, మళ్ళీ మీకోసం సిద్ధపరచాలా. చక్కని భోజనం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. దీని వెనక ఎంతో మంది ప్రయాసపడిన పిల్లలు ఉన్నారు. వారి కోసం కూడా మంచి గిఫ్ట్లు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. మిగతా అంతా మరి అయ్యగారికి అప్పగిస్తున్నాను, వారి ముందు నుండి నడిపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు, స్థానికంగా ఉన్న సేవకులకు, మీకు అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నేను మీకంటే చిన్నవాడిని, ఒకవేళ ఏదైనా ఉంటే కూడా దయతో పెద్ద మనసుతో క్షమించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.